see the 5.2. ఎయిత్ క్వశ్చన్ సెకండ్ మోడల్ అండి. ఓకేనా, ప్రీవియస్గా ఒక మోడల్ చెప్పాను, మొత్తం ప్రాబ్లమ్ని డిస్టెన్స్లోకి చేంజ్ చేసి చెప్పాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పీడ్లోకి చేంజ్ చేస్తాను మొత్తం ప్రాబ్లమ్ని. ఓకేనా, మొత్తం ప్రాబ్లమ్ని స్పీడ్లోకి చేంజ్ చేస్తున్నానండి. సో స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ట్రైన్ అనేది వెస్ట్ సైడ్ వెళ్ళింది, సెకండ్ ట్రైన్ అనేది నార్త్ సైడ్ వెళ్ళింది. సో బి అనే పాయింట్ దగ్గర మనం ఉంటే బి అనే పాయింట్ నుంచి వెస్ట్ సైడ్కి వెళ్ళిందండి సి వరకు, నెక్స్ట్ ఏ వరకు వెళ్తే అది నార్త్ సైడ్. సో ఫస్ట్ ట్రైన్ అనేది వెస్ట్ సైడ్ వెళ్ళింది, సెకండ్ ట్రైన్ అనేది నార్త్ సైడ్ వెళ్ళింది. సో సెకండ్ ట్రైన్ని నేను x km/hగా తీసుకుంటున్నాను. ఫస్ట్ ట్రైన్ని x+5 km/h బికాస్ ద గివెన్ అక్కడ ఇచ్చాడండి క్వశ్చన్లోనే. ఎందుకంటే ఫస్ట్ ట్రైన్ కన్నా సెకండ్ ట్రైన్ కన్నా ఫస్ట్ ట్రైన్ 5 km ఫాస్ట్గా వెళ్తుందంట. సో లైక్ దట్. సో x+5 అది x అయిపోతుంది, వీ నో. సో ప్రాబ్లం మొత్తాన్ని ఏం చెప్తున్నానండి, స్పీడ్లోకి కన్వర్ట్ చేస్తున్నా, స్పీడ్లోకి. సో ఫస్ట్ ట్రైన్ ఎక్కడ ఆగిపోయిందండి, సి దగ్గర ఆగిపోయింది. సెకండ్ ట్రైన్ ఎక్కడ ఆగిపోయిందండి, ఏ దగ్గర ఆగిపోయింది. ఓకేనా, సీ ద డయాగ్రామ్స్. ఫస్ట్ ట్రైన్ సి దగ్గర ఆగిపోయింది, సెకండ్ ట్రైన్ ఏ దగ్గర ఆగిపోయింది. ఓకేనా, ఆ ఏని సిని జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే ఆ డిస్టెన్స్ ఎంత ఉందంట అండి, 50 km. దే గివెన్ ఫర్ యూ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఓన్లీ 50 km అంట. ఆ 50 km ఎన్ని అవర్స్ కండి, 2 hours కదా, 2 hours. ఓకేనా, ఆ డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు, 50 km. టైమింగ్ ఎంత ఇచ్చినాడు, 2 hours. దాన్ని నేను స్పీడ్లో కన్వర్ట్ చేస్తాను, అదే నేను రాసింది. డిస్టెన్స్ బిట్వీన్ 2 trains ఈక్వల్ టు 50 km ఇన్ ద టెక్స్ట్ బుక్ ఓన్లీ ద గివెన్. నేను స్పీడ్లో కన్వర్ట్ చేస్తాను. స్పీడ్ బిట్వీన్ 2 trains దట్ ఈక్వల్ టు 50/2 hours ఇచ్చేసాడు కదా. సో 25 km/h. సో ప్రాబ్లం మొత్తాన్ని అంటే డయాగ్రామ్లో ఉన్న హైపాటన్యూస్ని 2 sides మొత్తాన్ని ఏం చేశానని స్పీడ్లో కన్వర్ట్ చేశాను. ఓకేనా, ఏబీని స్పీడ్లోకే, బీసీని స్పీడ్లోకే, ఏసీని కూడా స్పీడ్లోకి, మొత్తం ప్రాబ్లం మొత్తాన్ని స్పీడ్లో కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు బై యూజింగ్ ద పైథాగరస్, హైపాటన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపాటన్యూస్ ఎంత వచ్చిందని నాకు 25 వచ్చింది. సో 25 దట్ ఈస్. సో వన్ సైడ్ ఏం తీసుకుందాం, ఎక్స్ తీసుకుంటే x² ప్లస్ అనదర్ సైడ్ x+5 హోల్ స్క్వేర్. సో 625 square means x² ప్లస్ a plus b whole square, that will become x² plus 10x plus 25. So by adding x² plus x² in RHS side ఏమవుతుందంటే 2x² plus 10x. in LHS side 625 is there. By coming to RHS 625 minus 625. So minus 625 plus 25 it will become 600, that equal to 0. So కామన్ తీయండి, ఏమని ఉంటే కామన్ తీసామండి. సో కామన్ తీసే 2ని x² plus 5x minus 300 equal to 0. సో ఆ 2 అనేది బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ 0/2. సో ఇట్ విల్ బికమ్ 0 ఓన్లీ. సో ఈ దీనికి మీరు ఫ్యాక్టరేషన్ చేస్తే వీ విల్ గెట్ ద వాల్యూస్. సో 300కి ఎలా తీసామండి, 20 × 15. సో 20లోంచి 15 వెళ్తే 5 పాజిటివ్ 5 మిడిల్ టర్మ్ రావాలి, వచ్చింది. సో x² plus 20x minus 15x minus 300 equal to 0. So x కామన్ తీసే x plus 20 minus 15 కామన్ తీసే minus 15 into x plus 20 equal to 0. So x plus 20 into x minus 15 that equal to 0. So x is equal to minus 20, 15. సో స్పీడ్ అనేది పాజిటివ్లోనే తీసుకోవాలి కదా. సో స్పీడ్ అనేది పాజిటివ్, x equal to 15. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏం ట్రైన్ అండి, సెకండ్ ట్రైన్ x అనుకున్నాం కదా. సో 15 km/h. స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ x+5 కదా. సో 15 + 5 సో 20 km/h. సో లైక్ దట్. ఈ ప్రాసెస్ అయినా చేసుకోండి, ప్రీవియస్ వన్ నేను డిస్టెన్స్ ఎక్స్చేంజ్ చేసినా అదైనా చేసుకోండి. ఏమంటే క్లాస్లో ఈ మోడల్ చెప్పానని మళ్ళీ మోడల్ చెప్తున్నానండి. మీరు ఏదో ఒక ఏ మోడల్ చేసినా కరెక్టే. ఓకేనా, యాజ్ యూజువల్. సీ ద నెక్స్ట్ వన్, 9th one. In a class 6 students, each boy contributed rupees equal to the number of girls and each girl contributed rupees equal to the number of boys. If the total money then collected was 1600, how many boys are there in the class? అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే టోటల్గా మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి,
60 స్టూడెంట్స్ అంటే గర్ల్స్ బాయ్స్ కదా క్లాస్లో ఉండేది. సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎక్స్ ప్లస్ వై, ఓకేనా. బాయ్స్ని ఎక్స్ అనుకుందాం, గర్ల్స్ని వై అనుకుందాం. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60, ఓకేనా. ఇప్పుడు అలా అయినా చెప్పచ్చు, లేదంటే బాయ్స్ అనేవాళ్ళు ఎక్స్ అయితే టోటల్ ఎంతమంది ఉన్నారండి 60, బాయ్స్ ఒక 10 మెంబర్స్ అనుకుంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 50 కదా. అంటే ఎలా చేస్తాం దాన్ని 60 - 50 చేసాం కదా. సో లైక్ దట్ బాయ్స్ ఎక్స్ అయితే టోటల్ మన దగ్గర 60 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ ఏమవుతారండి 60 - x రాసుకోవచ్చు కదా, వై అనైనా రాసుకోవచ్చు, 60 - x అనైనా రాసుకోవచ్చు, ఏది రాసినా కూడా కరెక్టే. సో ఇక్కడ చూడండి ఒక స్మాల్ హింట్ ఇచ్చాడండి. ఈచ్ బాయ్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్, ఓకేనా. XY అయిపోతుంది. సెకండ్ వన్ ఈచ్ గర్ల్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే YX అవుతుంది. సో లెట్ us see the answer. So number of boys is equal to X. So number of boys, so number of students is equal to 60 members we know. So number of girls is equal to Y అయినా తీసుకోవచ్చు, 60 - x అయినా తీసుకోవచ్చు కదా, నో ప్రాబ్లం, ఏదైనా కరెక్టే. సో కాంట్రిబ్యూటెడ్ బై బాయ్స్ అక్కడ ఏమని రాస్తారంటే కాంట్రిబ్యూటెడ్ బై బాయ్స్ రూపీస్ అని రాసుకోండి, ఓకే. నేను అటు రూపీస్ అని రాయలేదు, రూపీస్ RUPEES రూపీస్ ఈజ్ ఈక్వల్ టు XY. కాంట్రిబ్యూటెడ్ బై గర్ల్స్ రూపీస్ అని రాసుకోండి అక్కడ కూడా, గర్ల్స్ రూపీస్ దట్ ఈక్వల్ టు YX. సో టోటల్ మనీ కాంట్రిబ్యూటెడ్, టోటల్ మనీ కలెక్టెడ్ ఈక్వల్ టు 1600. సో టోటల్ మనీ అంటే ఎలా తీసుకోవాలంటే బాయ్స్ యొక్క కాంట్రిబ్యూటెడ్ XY ప్లస్ గర్ల్స్ యొక్క కాంట్రిబ్యూటెడ్ YX. సో XY ప్లస్ YX ఈజ్ ఈక్వల్ టు 1600. సో యాడ్ చేస్తే కన్నా 2XY ఈజ్ ఈక్వల్ టు 1600. సో 2 × X × Y ప్లస్లో మనం ఏం రీప్లేస్ చేసి 60 - x రీప్లేస్ చేసి, సో 60 - x రీప్లేస్ చేశాను. సో ప్రాబ్లం మొత్తాన్ని ఎక్స్లోకి కన్వర్ట్ చేశాను. ఎందుకు ఎక్స్లోకి తీసుకొచ్చినానంటే దే ఆస్క్డ్ ఫర్ యూ ఓన్లీ బాయ్స్ ఒక్కనే కాబట్టి ఎక్స్లోకి కన్వర్ట్ చేశాను. ఓన్లీ గర్ల్స్ని ఒక్కనే చేసింటే ఆ ఎక్స్ ప్లేస్లో వైని సబ్స్టిట్యూట్ చేసేవాడిని లైక్ దట్. సో వై డూయింగ్ ద ప్రోడక్ట్ 60x నో ఇక్కడ చూడండి, అక్కడ ఉండే 2ని ఇక్కడ ఉన్న LHS సైడ్ ఉన్న 2ని RHS సైడ్ వెళ్తే డివిజన్ అయిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ 1600/2, ఇట్ విల్ బికమ్ 800. సో ఇప్పుడు ప్రోడక్ట్ చేస్తే x × 60 60x - x² విల్ బికమ్. సో x²కి నెగిటివ్ ఉంది కాబట్టి దాన్ని RHS సైడ్ పంపించేద్దాం ఈ 2 టర్మ్స్ని. సో 60xని RHS సైడ్ -6ని కూడా -x² కూడా RHS సైడే పంపించేయండి. సో x² - 60x + 800 ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టరేషన్ చేయండి. వాట్ ఇస్ ద ఫ్యాక్టరేషన్? మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి, అంటే 40 × 2. సో x² - 40x - 20x + 800 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ తెచ్చండి x. సో x - 40. థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్లోంచి -20 కామన్. సో x - 40. సో వాట్ ఇస్ ద కామన్? x - 40 × x - 20 ఈక్వల్ టు 0. సో ఇట్ విల్ బికమ్ x ఈజ్ ఈక్వల్ టు 40, 20. అంటే ఏదైనా తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా కూడా కరెక్టే. సో నెంబర్ ఆఫ్ బాయ్స్, ఎక్స్ అంటే బాయ్స్ అనే కదా. సో బాయ్స్ అనేవాళ్ళు 20 అయినా ఉండొచ్చు, 40 మెంబర్స్ అయినా ఉండొచ్చు, ఏదైనా కరెక్టే. 2 పాజిటివ్ వచ్చినా కాబట్టి 2 తీసుకోవాల్సిందే, ఓకేనా. నెగిటివ్ వచ్చింటే లేదు, లైక్ దట్. సి ద 10th వన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ చాప్టర్లో మనకి ఇన్ దిస్ చాప్టర్ వీ హ్యావ్ ఓన్లీ 2 ప్రాబ్లమ్స్. బోట్ ప్రాబ్లమ్స్ మనకు ఉండేది 2 ఉన్నాయండి. నెక్స్ట్ ట్రైన్ ప్రాబ్లమ్స్ మనకు ఉండేది కూడా 2. ఈ బోట్ ప్రాబ్లమ్ అనేది చూద్దాం. 10th వన్, ఏ మోటార్ బోట్ హెడ్స్ అప్ స్ట్రీమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 kilometers on a river whose current is running at 3 km/h. The trip up and back takes 6 hours. Assume that the motor boat maintained a constant speed. What was its speed? ఓకేనా, లెట్ us see the answer. ఇది కొంచెం ప్రాబ్లం అర్థం చేసుకోవాలండి మీరు, డిఫరెంట్గా ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏమంటే, ఇప్పుడు మన స్కూల్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం, గేట్ అనేది ఎండింగ్ పాయింట్ అనుకుందాం.
ఓకేనా. మన స్కూల్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మనం బోట్లో వెళ్ళాలండి. ఎవరో ఒక మెంబర్, 1 మెంబర్, ఎవరు ఒకరు అనుకోండి, సుజిత్. ఓకేనా. సుజిత్ వాంట్ టు గో ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ టు రైడ్ ఆన్ ద బోట్ మీద వాడు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏం చేసిండంటే, స్టార్టింగ్ పాయింట్ అనేది మన క్లాస్ రూమ్, ఎండింగ్ పాయింట్ అనేది గేట్. సో ఎండింగ్ పాయింట్ దగ్గరికి, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు హైట్ ఉందండి, హైట్గా వెళ్తుంది అది. ఓకేనా. ఆల్రెడీ ఈ ప్రాబ్లం చెప్పాను 5.1లో 4th one. సారీ, అది ట్రైన్ గురించి కదా, ఈ ప్రాబ్లం చెప్పలేదండి ఇంతవరకు. సో మన క్లాస్ రూమ్ నుంచి గేట్ దగ్గరికి హైట్ ఎక్కువ ఉంది. ఓకేనా. హైట్ ఉండే కొద్దీ బోట్ మనం నడపాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఫ్లోటింగ్, అంటే వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతూ ఉంటుందండి, గేట్ దగ్గర నుంచి ఆపోజిట్లో, అంటే స్టార్టింగ్ పాయింట్కి ఫ్లో అవుతుంటుంది. గేట్ దగ్గర నుండి స్టార్టింగ్ పాయింట్కి ఫ్లో అవుతుంటుంది వాటర్, ఇలా వస్తుంటుంది వాటర్. ఓకేనా. లోపలికి వస్తున్నాయి వాటర్ అన్నీ. మనం ఆపోజిట్లో వెళ్ళాలి. అన్నప్పుడు బోట్ అనేది ఫాస్ట్ వెళ్ళలేదు కదా. ఒకవేళ నా బోట్ అనేది 10 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు ఆ స్ట్రీమ్స్, ఆ కరెంట్, అంటే ఆ అలలు అంటారు కదా దాన్ని, ఆ వేవ్స్కి నేను ఫాస్ట్ వెళ్ళలేను. 20 కిలోమీటర్స్ ఉంటే నా బోట్ స్ట్రీము కొంచెం తగ్గుతుంది. ఒకవేళ నేను గేట్ దగ్గర నుంచి క్లాస్ దగ్గరికి రావాలనుకోండి, ఫాస్ట్గా రావచ్చు. బోట్ స్పీడ్ కలుగుతుంది, స్ట్రీమ్ స్పీడ్ కూడా కలుస్తుంది. సో అప్ స్ట్రీమ్ అన్నప్పుడు మైనస్ చేయాలి, డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు ప్లస్ చేయాలండి. ప్రాబ్లమ్ని కొంచెం అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి ఫోన్ చేసి. ఓకేనా. అర్థమైందండి. దీంట్లో ఏముంటుందంటే, స్పీడ్ ఆఫ్ ద బోట్, లెట్ us see the screen. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ టు x km/h. స్పీడ్ అనేది నాకు తెలియదండి, నా బోట్ యొక్క స్పీడ్ నాకు తెలీదు. ఓకేనా. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే కన్నా మన బోట్తో పాటు మన వేవ్స్ వస్తుంటాయి కదా, అంటే కిరణ్ అవన్నీ అంటారు కదా, ఆ వాటర్ అనేది ఫ్లోటింగ్ జరుగుతూ ఉంటుంది కదండి. ఆ వేవ్స్, ఆ ఫ్లోటింగ్ జరిగేటప్పుడు మన బోట్ని ఫాస్ట్గా పంపిస్తుందండి. సేమ్ సైడ్ వెళ్తే, ఆపోజిట్ సైడ్ వెళ్తే స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో లైక్ దట్ ఆ ఫ్లోటింగ్ని ఏమని పిలుస్తామంటే స్ట్రీమ్ అని పిలుస్తాం. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకేనా. ప్రవాహం అని చెప్పొచ్చు స్ట్రీమ్ అంటే. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 3 km/h ఇచ్చేసాడండి. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ దట్ ఈక్వల్ టు x - 3 km/h. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. చూడు, అప్ స్ట్రీమ్ అంటే మైనస్ చేయాలి, డౌన్ స్ట్రీమ్ అంటే ఆ బోట్ని ఈ స్ట్రీమ్ని ప్లస్ చేయాలి అంతే. ఒకసారి మైనస్ చేయాలి, ఒకసారి ప్లస్ చేయాలి. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే కన్నా x + 3 km/h. నెక్స్ట్, సి ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఇచ్చాడంటే, ద ట్రిప్ అప్ అండ్ బ్యాక్ టేక్స్ 6 hours. వెళ్ళడానికి రావడానికి టోటల్గా ఎంత టైం పట్టిందండి? 6 hours. నాకు తెలిసింది పర్ఫెక్ట్గా ఇక్కడ టైమింగ్. సో ప్రాబ్లం మొత్తాన్ని టైంలో కన్వర్ట్ చేస్తాను. సో బోట్ టేక్స్ 6 hours టు గో అప్ అండ్ బ్యాక్ ఇన్ కరెంట్. ఓకేనా. సో 6 hours ఈజ్ ఈక్వల్ టు 24/x - 3 ప్లస్ 24 + x + 3. ఇక్కడ చూడండి, ద ట్రిప్ అప్ అండ్ బ్యాక్ అన్నాడు. అండ్ వచ్చింది కాబట్టి అక్కడ ప్లస్ తీసుకున్నానండి మిడిల్లో. 24/x - 3కి మిడిల్లో ప్లస్ తీసుకున్నా. ఓకేనా. మోర్ అని వచ్చింటే మైనస్ తీసుకునేవని. నెక్స్ట్ 6 ఈజ్ ఈక్వల్ టు డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ లేదా LCM. సో LCM విల్ బికమ్ x - 3 × x + 3. సో 24 × x + 3 ప్లస్ 24 × x - 3. సో ఇన్సైడ్ పంపించేయండి. 24x + 72 ప్లస్ 24x - 72 డివైడెడ్ బై డినామినేటర్ ఉండేది కూడా ప్రోడక్ట్ చేయండి. సో x² - 3x + 3x - 9. సో -3x + 3x క్యాన్సల్. న్యూమరేటర్ 72 విల్ బి ద క్యాన్సల్. సో 24x + 24x ఏమవుతుందండి? 48. సో 6 ఈజ్ ఈక్వల్ టు 48x ఈజ్ ఈక్వల్ టు 6 = 48x డివైడెడ్ బై x² - 9. సో x² - 9 బై గోయింగ్ టు LHS ఇట్ విల్ బికమ్ ప్రోడక్ట్. దాన్ని ప్రోడక్ట్ చేయించండి. సో 6x - 54 అయిపోతుంది. సో 48xని కూడా LHS సైడ్ తీసుకున్నాండి. సో 6x² - 48x - 54 = 0. ఫస్ట్ టర్మ్ x²,
సెకండ్ టర్మ్ ఎక్స్, థర్డ్ టర్మ్ కాన్స్టెంట్ అలా తీసుకోవాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 స్టాండర్డ్ ఫార్ములాలకి. సో 6 కామన్ తీయచ్చు అన్ని టర్మ్స్లో నుంచి. సో 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 9 ఈక్వల్ టు 0. సో 6 బై గోయింగ్ టు RHS ఇట్ విల్ బికమ్ 0. సో వాట్ ఇస్ ద ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 9. సో 9 1s are 9. So big value become minus, small value become plus. So x square minus 9x plus x minus 9 equal to 0. So first two terms లో x కామన్ తీయచ్చండి. సో x minus 9. సెకండ్ లాస్ట్ టూ టర్మ్స్లో నుంచి ప్లస్ 1 కామన్ తీస్తే x minus 9 దట్ ఈక్వల్ టు x minus 9 ఇంటూ x plus 1 ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 9, -1. పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే స్పీడ్ అనేది ఎప్పుడు పాజిటివ్లో ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ ద బోట్, ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంత అండి? 9 km/h. సో దట్ ఈస్ ద కంక్లూజన్. దట్ ఈస్ సో x ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది, ఇంకోటి 9 వస్తుంది. సో పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి స్పీడ్ అనేది. సో x ఈజ్ ఈక్వల్ టు 9. సో దేర్ ఫోర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ టు 9 km/h. ఓకేనా? క్లాస్ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమైంటుంది, కొంచెం ఆన్లైన్లో ఉండే వాళ్ళకి సరిగ్గా అర్థమైండదండి. కొంచెం అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ నాకు కాల్ చేయండి. సో సీదా నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్. సో ఇప్పటి వరకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మనము ఏం చేసామంటే ఫ్యాక్టరేషన్ మెథడ్లో కనుక్కున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని టోటల్గా 3 మెథడ్స్ ఉంటాయి. ఫ్యాక్టరేషన్ మెథడ్లో అయినా చేయొచ్చు, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో అయినా చేయొచ్చు, క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ అయినా చేయొచ్చు. సో ఇంతవరకు మీకు ఫ్యాక్టరేషన్ అప్లై చేసి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీటింగ్ స్క్వేర్. ఓకేనా? ఏ మెథడ్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది, కానీ అక్కడ మెథడ్స్ అనేటివి ఇన్వాల్వ్ చేయమని చెప్తాడు క్వశ్చన్లో. ఈ మెథడే చేయండి అని చెప్పినప్పుడు ఆ మెథడే చేయాలి. ఓకేనా? సీ ద 6th క్వశ్చన్ చూడండి ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 5x² - 6x - 2 = 0 బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్. అలా అడుగుతాడు. ఏ మెథడ్లో యూజ్ చేయాలంట? కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లోనే చేయాలంట. ఫ్యాక్టరేషన్ అంటే ఫ్యాక్టరేషన్ మెథడ్లో మీకు తెలుసు. ఓకేనా? రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ అన్న సొల్యూషన్స్ అన్నీ అంతేనండి, అన్నీ ఒకటే. ఓకేనా? అంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే x² యొక్క కోఎఫిషియంట్ ఏముందండి? 5 ఉంది, దాన్ని డివిజన్ చేయాలి. x² యొక్క కోఎఫిషియంట్ ఏముంటే దాన్ని టోటల్ ఈక్వేషన్తో డివిజన్ చేయాలి. సో టోటల్ ఈక్వేషన్తో డివిజన్ చేస్తే ఏమవుతుందండి? సీ ద స్క్రీన్ మీద చూడండి. See the screen. So dividing on both sides by 5. Okay, so 5x² by 5 minus 6x² by 5 minus 2 by 5 is equal to, ఓకేనా? ఈక్వల్ టు సైడ్ కూడా 0/5. అక్కడ నేను 0/5 రాయలేదండి, మీరు అక్కడ రాసుకోండి 0/5 కూడా. బోత్ సైడ్స్ కదా, LHS సైడ్ /5 చేయాలి, RHS సైడ్ కూడా /5 చేయాలి. సో అక్కడ /5 రాలేదేనండి, సారీ. అక్కడ అర్థమైందండి. 0/5 కూడా రాసుకోండి. 0/5 అంటే మళ్ళీ 0 అనే. ఓకేనా? సో 5 విల్ బి ద క్యాన్సల్. 6/5 అది క్యాన్సల్ కాదు, 2/5 క్యాన్సల్ కాదు. సో x² minus 6/5x minus 2/5 is equal to 0/5. 0/5 అంటే ఈ పక్క RHS అది మళ్ళీ 0నే అయిపోతుంది. ఓకేనా? సో అక్కడ మిస్ అయిందండి ఈ లైన్లో. ఓకేనా? ఈ లైన్లో 0/5 రాసుకోండి. బోత్ సైడ్స్ కదా, డివైడెడ్ బై 5 చేయాల్సింది, ఇక్కడ మిస్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు x² యొక్క కోఎఫిషియంట్ని ఏం లేకోకుండా చేసేసిన, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముందండి అక్కడ? -2/5. ఆ కాన్స్టెంట్ని RHS సైడ్ పంపించేసేయండి. సో ఏమవుతుందండి? x² - 6x/5 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ అది అక్కడ -2/5 ఉంది. బై గోయింగ్ టు RHS ప్లస్ 2/5. 0 ప్లస్ 2/5 ఇట్ విల్ బికమ్ 2/5 అయిపోతుంది. 0 ప్లస్ 2/5 అంటే 2/5 నేను డైరెక్ట్గా రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే x కోఎఫిషియంట్ ఏముందండి? x కోఎఫిషియంట్ ఇక్కడ -6/5 ఏముందండి? -6/5. ఇక్కడ చూడండి -6/5 ఉంది. ఆ x కోఎఫిషియంట్ని తీసుకుంటాను. ఫస్ట్ ఏం చేశాను గుర్తుపెట్టుకోండి, x² యొక్క కోఎఫిషియంట్ని ఏముందో దాంతో అన్నిటితో డివిజన్ చేసిన, బోత్ సైడ్స్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏం చేశాను? RHS సైడ్ పంపించేశాను. నెక్స్ట్
ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ తీసుకున్నా -6/5 సింబల్ కూడా తీసుకోవాలి -6/5 దాన్ని ఇంటూ 1/2తో ప్రోడక్ట్ చేయాలి. ఇంటూ 1/2తో ఏమైనా ఉండనియండి ఎక్స్ కోఎఫిషియంట్ దాన్ని 1/2తో ప్రోడక్ట్ చేయాలి. సో 6/5 ఇంటూ 1/2 ఏమవుతుందండి -6/10 -6/10కి హోల్ స్క్వేర్ రాయాలి. ఏ దానికైనా సరే హోల్ స్క్వేర్ అని బట్టి వచ్చిన ఆన్సర్ని హోల్ స్క్వేర్. ఏమైనా క్యాన్సిలేషన్ పోతుందా? సో క్యాన్సిలేషన్ పోతుంది. 2 3s are 2 5s are. సో -3/5 హోల్ స్క్వేర్. ఓకేనా? స్క్వేర్ని ఇన్సైడ్ పంపించద్దు, అలాగే పెట్టండి. అంటే ఆ నెగిటివ్ ఏమవుతుంది పాజిటివ్ అయిపోతుంది కదా. ఆ స్క్వేర్ అనేది ఇన్సైడ్ వస్తే నెగిటివ్కి స్క్వేర్ అయిపోతుంది, 3కి స్క్వేర్ అయిపోతుంది, 5కి కూడా స్క్వేర్ అయిపోతుంది, అంతే కదా లోపలికి వస్తే. సో అది పాజిటివ్ అయిపోతుంది. సో నెగిటివ్ వచ్చినా కూడా మీరు పాజిటివే తీసుకోండి ఏ క్వశ్చన్కైనా సరే. ఇది మెథడ్. సో ఈ వాల్యూని బోత్ సైడ్స్ యాడ్ చేయండి. సో ఈ వాల్యూని బోత్ సైడ్స్ యాడ్ చేయండి. సో యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై మైనస్ తీసుకోవద్దండి, లోపల మైనస్ ఉన్నా కూడా పాజిటివే తీసుకోండి, ఎందుకంటే స్క్వేర్ ఇన్సైడ్కి వస్తే అది పాజిటివ్ అయిపోతుంది ఎలాగో. సో ఓకేనా? సో 3/5 హోల్ స్క్వేర్ అది బోత్ సైడ్స్ యాడ్ చేయండి. సో ఏమవుతుందండి యాడ్ చేస్తే x² - 6/5x ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. స్క్వేర్ని ఇన్సైడ్ పంపించద్దు, ఓకేనా? దట్ ఈక్వల్ టు 2/5 ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. స్క్వేర్ని మాత్రం ఇన్సైడ్ పంపించద్దండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు LHS సైడ్ చూడండి, సీదా LHS సైడ్ అది ఎలా ఉందంటే a² + b² - 2ab ఫార్ములాలో ఉంది, ఓకేనా? అన్ని ప్లస్సులు ఉంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే 2 వస్తాయి అక్కడ మనకి. అంతా LHS సైడ్ మొత్తం ప్లసెస్ ఉంటే a + b హోల్ స్క్వేర్, ఏదో ఒక్కదానికన్నా మైనస్ ఉంటే a - b హోల్ స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు -6/5x ఉంది, ఒక్కదానికి మైనస్ ఉంది, సో a - b హోల్ స్క్వేర్ అని. సో సో స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ స్క్వేర్ ఎక్కడుందో చూడండి. స్క్వేర్ ఏదానికి ఉంది? ఎక్స్కి ఉంది, సో ఎక్స్ని తీసుకోండి. నెక్స్ట్ ఇంకో స్క్వేర్ ఎక్కడుంది? 3/5కి ఉంది, సో ఆ 3/5ని తీసుకోండి. అర్థమైందా అండి? స్క్వేర్ ఎక్కడెక్కడ ఉందో ఆ టర్మ్స్ని తీసుకోండి, ఆ బేస్లో ఉండే దానిలో. స్క్వేర్ ఏదానికి ఉంది? ఎక్స్కి ఉంది, ఇంకోటి 3/5కి ఉంది, ఆ 2 వాల్యూస్ రాయండి. మిడిల్లో ఏ సింబల్ పెట్టాలో ఆలోచించండి. అన్ని దానిలోకి ప్లస్ ఉంటే ప్లస్, ఒక్కదానికి మైనస్ ఉన్నా కూడా మైనస్, సో మైనస్ అప్లై చేయండి. సో x - 3/5 హోల్ స్క్వేర్. అన్ని దానిలోకి ప్లస్ ఉంటే x + 3/5 హోల్ స్క్వేర్, ఒక్కదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోయింది. ఇన్ RHS సైడ్ చూడండి, RHS సైడ్ మాత్రం 2/5 ప్లస్ స్క్వేర్ని ఇన్సైడ్ పంపేయండి. సో 9 + 25 టు ద LCM. ఇంకా LHS సైడ్ వదిలేయి, ఇంకా సేమ్ అదే వస్తుంటుంది. సో ఈ రెండింటిని LCM చేయండి. LCM చేస్తే లేదా క్రాస్ మల్టిప్లికేషన్ 25, సో 10 + 19, సో ఇట్ విల్ బికమ్ 19/25. ఓకేనా? యాడ్ చేయడం వల్ల మనకి ఏమొచ్చిందండి 19/25. ఇప్పుడు నాకు కావాల్సింది ఎక్స్ వాల్యూ, ఓకేనా? ఫ్యాక్టరేషన్ చేసినా ఇది ఫ్యాక్టరేషన్ చేస్తే మీకు తెలుసు ఎలా ఫ్యాక్టరేషన్ చేయాలి. కంప్లీటింగ్ స్క్వేర్ మాత్రం ఈ మెథడ్లోనే చేయాలి, ఓకేనా? ఇప్పుడు 19/25 వచ్చింది. LHS సైడ్ అదే, ఓకేనా? ఆ 3 లైన్స్ నుంచి అదే వస్తూనే ఉంటుంది, ఓకేనా? సేమ్ వాల్యూ x - 3/2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 19/25. ఓకేనా? స్క్వేర్ని సైడ్ పంపించేద్దాం. నాకు కావాల్సింది ఇక్కడ x కావాలి, సో స్క్వేర్ని పంపించేద్దాం, 3/5ని కూడా పంపించేద్దాం. స్క్వేర్ అనేది RHS సైడ్ వెళ్తే ఏమవుతుంది అంటే రూట్, సో రూట్ అయిపోయిందండి. సో x - 3/5 ఈజ్ ఈక్వల్ టు రూట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ ఏం రాయాలంటే +or- రాయాలి. సో +/(√19/25). సో డివిజన్లో మల్టిప్లికేషన్లో మీకు ఆల్రెడీ చెప్పాను, రూట్ అనేది ఎక్స్పాండ్ అవుతుందని చెప్పాను. సో √19 రాయొచ్చు, √25 రాయొచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో √19 అంటే చేయలేం, √25 అంటే 5గా రాయొచ్చు కదా, సో డైరెక్ట్గా 5గా రాశాను. సో x - 3/5 LHS సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే, దట్ ఈక్వల్ టు +or- ఓకేనా? డినామినేటర్లో ఉన్న 25కి రూట్ని క్యాన్సిల్ చేయడం 5 అయిపోయింది అది. నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే నాకు x వాల్యూ కావాలి. సో -3/5 ఉంది LHS సైడ్, దాన్ని కూడా RHS సైడ్ తీసుకొని వచ్చాను. సో x ఈజ్ ఈక్వల్ టు +or-√19/5, -3/5 RHS సైడ్ వస్తే +3/5. సో సో ఒకసారి √19/5ని ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఇంకోసారి మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే 2 సింబల్స్ ఉన్నాయి కదా అక్కడ. సో లైక్ దట్, ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. సో ఒకసారి ప్లస్ తీసుకుంటాను, x ఈజ్ ఈక్వల్ టు
19/5 ప్లస్ 3/5 ప్లస్ 3/5 అది అట్లే ఉంటుంది, దాన్ని ఏం చేంజ్ చేయొద్దండి. ఓకేనా, ప్లస్ ఆర్ మైనస్ దగ్గర ఉండేది మాత్రం చేంజ్ చేయండి. సో కామా ఇంకోటి x ఈజ్ ఈక్వల్ టు -√19/5 ప్లస్ 3/5. సో ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేయాలంటే డినామినేటర్ బోత్ వాల్యూస్కి సేమ్ కదా. సో 5 న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ అట్టే రాసేయచ్చు కదా, సేమ్ అంటే. సో √19 ప్లస్ 3/5. సెకండ్ వన్కి -√19 ప్లస్ 3/5. సో దట్ ఈస్ ద వాల్యూస్, అవేనండి 2 రూట్స్. సో దేర్ ఫోర్ √19 ప్లస్ 3/5 అండ్ -√19 ప్లస్ 3/5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. దీన్ని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని పిలుస్తారు. సో కంప్లీటింగ్ స్క్వేర్ అంటే ఏం లేదండి, ఎక్స్ స్క్వేర్ ఉన్న కోఎఫిషియంట్తో డివిజన్ చేయాలి, కాన్స్టెంట్ని RHS సైడ్ పంపించాలి, ఎక్స్ కోఎఫిషియంట్ని ఏం చేయాలి మొత్తం తీసుకొని 1/2తో ప్రోడక్ట్ చేయాలి. ఆ వచ్చిన ప్రోడక్ట్కి హోల్ స్క్వేర్ పెట్టాలి, ఏమైనా క్యాన్సిలేషన్ పోతే చూసుకోవాలి, యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఎత్తుకొచ్చి యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం ప్లసెస్ ఉంటే LHS సైడ్ a+b హోల్ స్క్వేర్, ఒక్క మైనస్ ఉన్నా కూడా a-b హోల్ స్క్వేర్. సో స్క్వేర్ నా సైడ్ పంపించేస్తే రూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓన్లీ నాకు ఎక్స్ వాల్యూ మాత్రమే కావాలి. ఓకేనా, అండర్స్టూడ్. ఒకవేళ ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేమొచ్చిందండి √19/25 వచ్చింది. √19/25 రూట్ ఇన్సైడ్ రూట్ లోపల కంపల్సరీ పాజిటివ్ నెంబరే ఉండాలి. √19/25 ఉంది. రూట్ అవుట్ సైడ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. రూట్కి బయట ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, √19/25 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఒకవేళ √-19/25 ఉంటే అది ఇమాజినరీ నెంబర్స్. ఓకేనా, మనకి ఇక్కడ ఇమాజినరీ నెంబర్స్ అనేవి తీసుకోకూడదు. ఓకేనా, ఇమాజినరీ నెంబర్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోలేము. సో ఇక్కడికే ప్రాబ్లం ఆఫ్ చేసి ఏం చేయాలంటే దిస్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్ అని రాయాలి. ఈ ప్రాబ్లం చేయలేమన్నమాట. ఓకేనా, కంప్లీటింగ్ స్క్వేర్ చేయలేమని, రూట్స్ రావని దాని మీనింగ్. ఓకేనా, అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ చెప్తే అర్థం కాదు. నెక్స్ట్ ప్రాబ్లం అలా సేమ్. సో సీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో. సో ఆల్రెడీ మీకు తెలుసండి, రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ ఏంటి ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, ఫ్రాక్షన్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఎట్లుండదు చూసుకోండి ఒకసారి, ఎందుకంటే మర్చిపోయింటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √2, √3. ఓకేనా, అంటే +√2 +√3 అని. అవుట్ సైడ్ ఉండొచ్చు -√7 -√8 అవుట్ సైడ్ ఉండొచ్చండి, కానీ ఇన్సైడ్ ఉండకూడదు, లోపల ఉంటే. చూడండి, రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ ఏమని పిలుస్తాం, కాంప్లెక్స్ నెంబర్స్. అంటే గ్రూప్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు, పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్, రూట్లలో ఉండేటివన్నీ, ఫ్రాక్షన్స్లలో ఉండేటివన్నీ మనం రియల్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇమాజినరీ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి చూడండి, ఇదో ఇక్కడ చూడండి, √-4. ఓకేనా, √4 అంటే 2 అయిపోతుంది మనకు తెలుసు. √-4, √-5 ఇన్సైడ్ ఉంటుంది రూట్ లోపల, అప్పుడు అవి ఇమాజినరీ నెంబర్స్. ఓకేనా, అలా ఉంటే మనం ప్రాబ్లం చేయలేం. చేయొచ్చు, అది ఇంటర్మీడియట్లో అయితే ఉంటాయండి. సో ఇమాజినరీ నెంబర్స్ ఇక్కడైతే ఏం మనకు రాలేదు. సో లేదంటే I5 లేదా 17I అలా I అన్నా కూడా ఇమాజినరీ నెంబర్ అని, అక్కడ I అంటే మీనింగ్ ఇమాజినరీ నెంబర్ అని. సో అవి మీకు ఇంటర్మీడియట్లో వస్తాయి, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ అవసరం లేదు. లెట్ us see the example 7. Example 7 చూడండి. సో 4x² + 3x + 5 = 0. సో ఇది కూడా కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ చేయమని చెప్పాడు. సో x² యొక్క కోఎఫిషియంట్ ఏముందండి 4, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్ బై 4. సో 4x² / 4 ప్లస్ 3x/4 ప్లస్ 5/4 = 0/4. ఆడని 0/4 ఇక్కడ కూడా రాయడం మర్చిపోయినానండి, సారీ. సో 0/4 అని రాసుకోండి. సో 4 క్యాన్సిల్ అయిపోయి x² ప్లస్ 3/4x ప్లస్ 5/4 దట్ ఈక్వల్ టు 0. సో ఎక్కడే కానీ క్యాన్సిల్ కాలేదు, ఓన్లీ ఫస్ట్ టర్మ్లో మాత్రం క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏం చేయాలండి, RHS సైడ్ పంపించాలి కదా. సో x² ప్లస్ 3/4x = -5/4. సో
ఇప్పుడు ఏం చేయాలండి, నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందండి 3/4, ఎక్స్ కోఎఫిషియంట్ 3/4, ఆ 3/4ని తీసుకొని ఇంటూ దానికి ఏం చేయాలి 1/2తో ప్రోడక్ట్ చేయాలి. ఏ క్వశ్చన్కైనా అంతే 1/2తో ప్రోడక్ట్ చేసి సో 3/8 అయిపోయింది. దానికి ఏం చేయాలంటే హోల్ స్క్వేర్ రాయాలి. హోల్ స్క్వేర్ చేసి ఏమైనా క్యాన్సిలేషన్ పోతుందా, 3/8 నో క్యాన్సిలేషన్. సో యాడ్ చేసేయాలి బోత్ సైడ్స్, యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై 3/8 హోల్ స్క్వేర్. సో ఈక్వేషన్ ఏమవుతుందండి, x² ప్లస్ 3/4x ప్లస్ 3/8 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -5/4 ప్లస్ 3/8 హోల్ స్క్వేర్. ఓకేనా, అన్ని ప్లసెస్ ఉన్నాయి కదా ఎల్హెచ్ఎస్ సైడ్ మొత్తం ప్లసెస్ ఉంది. అందుకని ఏమవుతుందండి అది a+b హోల్ స్క్వేర్. సో స్క్వేర్ ఉండేది మాత్రం తీసుకోవాలి. స్క్వేర్ ఏదానికి ఉంది, ఎక్స్కి ఉంది. ఇంకో దానికి స్క్వేర్ ఏముంది 3/8, ఆ 2 నెంబర్ తీసుకోవాలి. ఎక్స్ 3/8, మిడిల్లో ఏం సింబల్ పెట్టాలి, ఏం పెట్టాలంటే ప్లస్, బికాస్ ఆఫ్ ఆల్ వాల్యూస్కి అన్ని టర్మ్స్కి ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముంది, ఎల్హెచ్ఎస్ సైడ్ మాత్రమే ప్లసెస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోండి. సో x ప్లస్ 3/8 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు -5/4. స్క్వేర్ని పక్క ఇన్సైడ్ పంపించేది. సో 9/64. ఓకేనా, ఎల్హెచ్ఎస్ సైడ్ సేమ్, ఆర్హెచ్ఎస్ సైడ్కి ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం లేదా క్రాస్ మల్టిప్లికేషన్. సో -80 + 9 డివైడెడ్ బై 64. సో ఇట్ విల్ బికమ్ -71/64. ఇప్పుడు చూడండి స్క్వేర్ ఉందండి ఎల్హెచ్ఎస్ సైడ్, బై కమింగ్ టు ఆర్హెచ్ఎస్ ఇదేమవుతుంది రూట్ అయిపోతుంది. సో x ప్లస్ 3/8 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, అక్కడ ప్లస్ ఆర్ మైనస్ రాయడం మర్చిపోయాను అవుట్ సైడ్, అక్కడ కూడా అది రాసుకోండి. దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -71/64. రూట్ లోపల మైనస్ ఉండకూడదు కదా, మైనస్ ఉంటే ప్రాబ్లం చేయలేం. సో ఏమని రాయాలంటే దేర్ ఫోర్, ఎక్స్ వాల్యూస్ మనం కనుక్కోలేం. సో దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్ అని రాయాలి. ద గివెన్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్. అర్థమైంది కదండి, రూట్ లోపల మైనస్ అనేది రాకూడదు, రూట్ బయట రాయవచ్చు, రూట్ అవుట్ సైడ్ ఉండొచ్చు. రూట్ లోపల కానీ వస్తే ఏమని రాయాలంటే దిస్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్ అని రాయాలి. ఓకేనా.